హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. హ్యాపీ ఫాదర్స్ డే అండి. మన క్లాసులు చెప్పుకుంటున్నా ఏం చెప్పుకుంటున్నా మన లైఫ్కి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అయినటువంటి మన తల్లిదండ్రుల్లో మెయిన్ ఒక నమ్మకం, ఒక బాధ్యత, ఇవన్నీ ఉన్నటువంటి మన ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోకుండా ఎలా ఉంటామండి? కొంతమంది అనుకోవచ్చు ఇది మనది కాదు కదండి, ఎందుకండి అంటే తండ్రిని ప్రేమించడానికి ప్రత్యేకించి ఒక రోజు కావాలా? నేను కూడా ఇలాగే మాట్లాడాను ఒకప్పుడు. అదేంటి నాన్న, నీకు విషెస్ చెప్పడానికి ఒక రోజు కావాలా? అమ్మ మదర్స్ డే ఒకటి కావాలా మనకి? ఇలా అనుకున్నాను. అది జస్ట్ మనం ఆ రోజు సెలబ్రేట్ చేయడానికి మాత్రమేనండి. కానీ ఫాదర్స్ డే అనేది ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతిరోజు ఇదే గౌరవాన్ని, ఇదే ప్రేమని మనం ఇవ్వాలి. ఆల్రెడీ ఈ సోల్లో ఉన్న తల్లిదండ్రులు అయినా సరే, ఆల్రెడీ మనతో పాటు ఉన్న తల్లిదండ్రులు అయినా సరే అండి, గౌరవించడం అనేది మన బాధ్యత. అది మనం చెయ్యాలి. వాళ్ళు మనకి జన్మనిచ్చారు. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎవరైతే తల్లిదండ్రుల్ని అసహించుకుంటారో, లేదా తల్లిదండ్రుల్ని బాధ పెడుతూ ఉంటారో, తల్లిదండ్రులను తిడుతూ ఉంటారో, తల్లిదండ్రులు ఏమీ చెయ్యలేదని అనుకుంటూ ఉంటారో, వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. వై? బికాజ్ మీరు ఏదైనా సరే ఇన్కార్నేషన్ తీసుకున్నారనంటే ఈ జన్మది పాస్ట్లో కర్మలో ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే తీసుకుంటారండి. ఎవరు తల్లిదండ్రులుగా రావాలి, ఎలాంటి తల్లిదండ్రులు రావాలి, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, అలాగే ఎంత చదువుకోవాలి, మనం ఏ హైట్లో ఉండాలి, ఏ వెయిట్లో ఉండాలి, ఎలాంటి కలర్, ఎవ్రీథింగ్ మనం పాస్ట్ కర్మాస్ నుంచి మనమే సెలెక్ట్ చేసుకొని ఈ ఫాదర్ అంటే మీకు తెలియకుండా బిఫోర్ లైఫ్స్లో ఏమన్నా కనుక చేసి ఉంటే దాన్ని రిలేటెడ్ మాత్రమే మనం మన పేరెంట్స్ని, మన రిలేటివ్స్ని కానీ వీళ్ళని సెలెక్ట్ చేసుకోవటం పుడతం జరుగుతుందండి. సరే, ఓకే, అది పార్ట్. సో అయ్యిందండి. మనకి సూపర్ పవర్ ఉందండి. మన పవర్ మనకి తెలియకపోవడం వల్లనే ఎప్పుడు కూడా ప్రతిదీ మనం నెగిటివ్ థాట్లో చూడడం మొదలు పెడుతూ ఉంటాం అనమాట. అందుకోసమనే మన పవర్ మనకి తెలీదు. అది తెలిసిన రోజున ఖచ్చితంగా అద్భుతాలను సృష్టిస్తారు. ఇప్పుడు ఈరోజు మేమందరం కూడా నార్మల్గానే మేము మా గురువుస్ దగ్గర లెసన్స్ విని నేర్చుకున్న వాళ్ళమే. కానీ ఈరోజు మా లైఫ్ చేంజ్ అయింది కాబట్టే మేము నమ్మాం. ఎందుకంటే ఎవరికైనా ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ మీకు లైఫ్లో నేను సక్సెస్ అవుతాను అనేటటువంటి ప్రూఫ్ మీకు కావాలి అని అంటే మీరు ఫస్ట్ లాజిక్ని వదిలేసి ఓకే మ్యాజిక్ గురించి చూడండి. ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఏంటి, ఇవన్నీ వద్దండి. నేను ఒక్కసారి యూనివర్స్కి ఆర్డర్ వేసాను అని అంటే యూనివర్స్ నాకు చేస్తుంది. యూనివర్స్ని నేను నమ్మాలి. అది మీరు దేవుడు అనుకోండి, లేకపోతే సైన్స్ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, ఏది ఏమైనా అనుకోండి మీరు. కానీ ఖచ్చితంగా అయితే మాత్రం యూనివర్స్ చేసి తీరుతుంది. అది మాత్రం మీరు స్ట్రాంగ్గా నమ్మాలండి. ఇక ఫాదర్ విషయానికి వద్దాం. ఫాదర్ అనేది ఒక బాధ్యత అండి, ఒక నమ్మకము. ఓకే, మనము నాన్న పట్టించుకుంటలేదు, నాన్న అర్థం చేసుకోవట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు తల్లిదండ్రులే లేకుండా ఆర్ఫన్స్లో పెరిగే వాళ్ళు కూడా ఉన్నారు. దెర్ ఈజ్ అ రీజన్. ఆ రీజన్ కర్మ రిలేటెడ్ అని చెప్పాను కదా, అది పక్కన పెడదాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఫాదర్స్ డే రోజున మీరు మీ ఫాదర్కి ఏం చేస్తున్నారు? చెయ్యండి, ఏదో ఒకటి చెయ్యండి. ఒక గ్రీటింగ్ చేస్తున్నారా, గట్టిగా హగ్ చేసుకొని, మీకే తెలియకుండా మీరు ఎన్నో తప్పులు చేస్తుంటారు. ఈరోజు కూడా నేను మా ఫాదర్ ఉన్నప్పుడు నేను అర్థం చేసుకోలేకపోయానండి. ఇప్పుడు లేనప్పుడు ప్రతి నిమిషం నేను తన సోల్తోనే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ ఉన్నప్పుడు మనం షేర్ చేసుకోలేని ఏవైతే ఉంటాయండి, తర్వాత మీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, ఈ వయసులో కరెక్ట్గా మీకు ఎప్పుడు తెలియజేయాలో అప్పుడు యూనివర్స్ తెలియచేస్తుంది అనమాట. ఆ తెలియచేసినప్పుడు ఆ పర్సన్ అక్కడ లేకపోతే మళ్ళీ మీరు ఆ పర్సన్ కోసమైనా సరే మళ్ళీ ఇంకొక కర్మ జన్మలో కలవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అది మీకు మంచి అవ్వచ్చు, చెడవచ్చు, మీరు చేసుకునేటటువంటి కర్మ ఫలితాల మీద ఎప్పుడూ ఆధారపడి ఉంటుంది. కానీ ఏది ఏమైనానండి, మనకి తల్లిదండ్రులు అన్న తర్వాత వాళ్ళు మనకి జన్మనిచ్చారు. వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి. వాళ్ళకి హక్కు ఉంది, మన సంపాదనలో హక్కు ఉంది, మనతో కలిసి బతకడానికి హక్కు ఉంది, మనం వాళ్ళని ప్రేమించడానికి, ప్రేమించబడడానికి, రెండిటికి వాళ్ళకి మనకి ఇద్దరికీ హక్కు ఉందండి. సో ఈరోజు మీ ఫాదరి పాత ఫొటోస్ అన్నీ తీయండి, సరదాగా సెలబ్రేట్ చేయండి, ఫొటోస్ తీయండి. ఇవాళ రేపు ఎన్నో యాప్స్ వచ్చేసినాయి, ఆ చక్కగా దాన్ని ఎడిట్ చేయటము అది అంత పెద్ద కష్టమైన విషయమే కాదు అసలుకండి.
చక్కగా తీయండి, ఎడిట్ చేయండి. ఒక చిన్న కేక్ కొనండి. కేక్ లేదా పోనీ తనకేమి ఇష్టం, ఒక ఫ్రూట్ ఇష్టమా, లేకపోతే ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇష్టమా, మీకోసం అన్ని లక్షలు లక్షలు పెట్టి చదివిస్తారు, వేలుకు వేలు పోసి అన్ని బట్టలు కొంటారు, చెప్పులు కొంటారు, షూలు కొంటారు, మీ పెళ్లి చేస్తారు, మీకు జాబ్ వచ్చేదాకా మిమ్మల్ని పోషిస్తారు. సంవత్సరానికి ఒక్కసారి ఇలాంటి సెలబ్రేషన్స్. ప్రతిరోజు గౌరవం అండి. నేను చెప్తున్నాను, తల్లిదండ్రుల దగ్గర ఎవరైతే రోజు కాళ్ళకి దండం పెట్టుకుని బ్లెస్సింగ్స్ తీసుకుంటారో వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుందండి. కాదు వీళ్ళెంత అన్నట్టుగా ఎవరైతే బిహేవ్ చేస్తారో ఆ యూనివర్స్ దయ మీ ప్రాప్తం. ఇక్కడ నేను ఏది నెగిటివ్గా చెప్పను కాబట్టి ఇలా చెప్తున్నానండి. తండ్రి అనేవాళ్ళు సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి, తల్లి బ్లెస్సింగ్స్ అండి. ఇప్పుడు మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మదర్ గయా ఎరాలో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే, తల్లి బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గానే వస్తాయి. ఫాదర్ ఎరా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఫెమినల్ ఎనర్జీ ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో, సో ఈరోజు ప్లీజ్ దయచేసి నేను మిమ్మల్ని నిజంగానే అడుగుతున్నా, ఓకే, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, నాకు మెసేజ్ చేసి ఏవైతే అడుగుతారో వాళ్ళందరూ కూడా అండి చెయ్యండి. ఆల్రెడీ నా గ్రూప్స్లో, నా క్లాసెస్లో ఉన్న వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను. చాలామంది బ్యూటిఫుల్, నాకు తెలిసినంత ఆ ఫోటోలు ఎడిటింగ్ చేస్తున్నప్పుడే మీకు ఎన్నో మెమరీస్ ఉంటాయండి. మంచి ఒక పాట వేసుకోండి, మీ ఫాదర్కి పంపించండి, వీలైతే ఇంట్లో ఏదో ఒకటి ఆయనకి తెలియకుండా సర్ప్రైజ్ చేయండి. ఓకే, ఇది ఈరోజు చేయాల్సింది. రోజు ఏం చేయాలండి, మీ ఫాదర్కి మీ మదర్కి అండి, ఇద్దరికి కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టుకుంటా. బ్లెస్సింగ్స్ ఎంత బాగుంటాయి తెలుసండి, ఫైనాన్షియల్గా కానీ, అంటే ఏదో డబ్బులు వస్తాయి కాబట్టి, లేకపోతే బ్లెస్సింగ్స్ బాగుంటాయి కాబట్టి ఇలా నేను చెప్పట్లేదండి, అది చెయ్యాలి కాబట్టి చెప్తున్నాను నేను. ఇది యూనివర్సల్ లాలో కూడా పెద్దవాళ్ళని మనం గౌరవించాలి. సనాతన ధర్మంలో మనం పుట్టామని అంటేనే మనకంటూ కొన్ని ధర్మాలు ఉంటాయి, ధర్మాన్ని పాటించుకోవాలి. ఇక బ్రెయిన్ వేస్ చూసుకున్నా కూడా అంతేనండి, మనం బ్లెస్సింగ్స్కి పుట్టాం మనం. సో అదర్ థింగ్స్ అన్నీ మనం తోడి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. అసలు మనం ఎప్పుడైతే నథింగ్ స్టేట్, వైడ్ స్టేట్ ఏవైతే ఉందో అక్కడి నుంచి వచ్చాం. అక్కడ ఇటు బాధ సంతోషం ఏం లేదు, నార్మల్ మంచి స్టేట్లో ఉన్నవాళ్ళం మనం. అక్కడికి ఆ స్టేట్లోనే ఉండాలండి ఎప్పుడు కూడా. ఈ లోపల మీకు ఏవైతే వస్తూ ఉంటాయో అవన్నీ ఛాలెంజెస్ అండి. మీరు ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు, 10th క్లాస్ చదివినారు అని అంటే ఏంటనంటే అన్ని సబ్జెక్ట్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏబిసిడీలు నేర్చుకుంటారు, తర్వాత వర్డ్స్ నేర్చుకుంటారు, దాని తర్వాత వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయడం నేర్చుకుంటారు, చదవడం నేర్చుకుంటారు, వేరే వాళ్ళకి అప్పచెప్పడం నేర్చుకుంటారు. అలాగే యూనివర్స్ కూడా మీరు సక్సెస్ కావడం కోసం అని చెప్పేసి తను మిమ్మల్ని టెస్ట్ చేస్తుంది. ఈ టెస్ట్లో పాస్ అయితే నెక్స్ట్ టెస్ట్. ఇప్పుడు మీకు ₹1,00,00,000 ఇచ్చేసింది అనుకోండి, ఖర్చు పెట్టుకోవడం రాక తత్ర పడిపోయారు అనుకుందాం కాసేపు. ఓకే, అప్పుడు మిమ్మల్ని సమాజం అనుమానిస్తుంది, పోలీసు వాళ్ళు అనుమానిస్తారు, ఎవ్రీబడి ఈజ్ లైక్ అరే ₹1,00,00,000 ఎక్కడ. అందుకని అది హ్యాండిల్ చేసే శక్తి మీకు వచ్చేదాకా కూడా ఇవ్వదనమాట. ఆల్రెడీ మీరు మనీ విషయంలో కనుక ఏదైనా నెగ్లిజెన్సీ చేసున్నా, వేరే వాళ్ళ దగ్గర ఉన్న మనీకి మీరు జెలస్ ఫీల్ అయినా, లేదా రిలేషన్షిప్ విషయంలో వేరే వాళ్ళ విషయంలో మీరు జెలస్ ఫీల్ అయినా, ఆర్ ఎల్స్ వేరే వాళ్ళ దగ్గర ఉన్న నగలకి మీరు జెలస్ ఫీల్ అయినా కూడా మీరు ఇవన్నీ కూడా మీరేమనుకుంటారంటే వాళ్ళ దగ్గర ఉంది నేనేదో అనుకున్నాను కదా అనుకుంటారు, కానీ కాదండి, అది మీ ఎనర్జీ ఫీల్డ్ నుంచి ఇది జరుగుతూ ఉంటుంది. సో మీ ఎనర్జీ ఫీల్డే దెబ్బతింటూ ఉంటుంది అనమాట. చుట్టూ ఉండేది ఎంత ఎనర్జీ ఫీల్డ్ నెగిటివ్తో నిండిపోతూ ఉంటుంది. తన యూనివర్స్కి చెప్పాను కదా, ఫీలింగ్ మాత్రమే కావాలండి, మిగతా అన్నీ తనకు అనవసరం, అసలు సంబంధం లేని విషయం అనమాట. కానీ నిజంగా యూనివర్స్ అనేది బంగారు తల్లి. నిజం చెప్పాలంటే మనం కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి కానండి, తీసుకొచ్చి ఏదైనా ఇస్తుందండి. అంటే మీ దృష్టిలో మేబీ ఒక 10 కోట్లు ఉంటే సంతోషంగా ఉన్నట్టు, లేకపోతే సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటే సంతోషంగా ఉన్నట్టు, లేకపోతే బంధాలు బాగుంటే సంతోషంగా ఉన్నట్టు, కెరియర్ బాగుండి, బిజినెస్ బాగుండి, అన్నీ బాగుంటే సంతోషంగా ఉన్నట్టు మేబీ ఇలా అనుకుంటే కనుక మీరు 100% రాంగ్లో ఉన్నారండి. సంతోషంగా ఉండడం అంటే సెల్ఫ్ లవ్లో ఉండడము, సంతోషంగా ఉండడం అంటే మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేయటము, సంతోషంగా ఉండడం అంటే HRCMలో హెల్త్, రిలేషను, కెరియరు, మనీలో కరెక్ట్ పొజిషన్లో ఉన్నారు. ఓకే, మీకు ఏం కావాలో అది, ఎలా కావాలో అలా మీరు సృష్టించుకోగలిగితే అది సంతోషం అండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ మన బ్రెయిన్ ఇది లేదు, ఇది లేదు, లేదు, లేదు అంటూనే ఉంటుందన్నమాట. సో మీరు ఇవన్నీ తెలుసుకోవాలండి. ఎక్కడ తెలుసుకున్నా పర్వాలేదు, ఏ హీలర్ దగ్గర తెలుసుకున్నా పర్వాలేదు. ఎవరైనా ఒకటే మ్యాటర్ అండి, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో అవే చేస్తాం. ఓకే, కొంతమంది ఇప్పుడు చూడండి, మీరు 10th క్లాస్ వచ్చారు, అన్ని ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, సైన్స్, సోషల్, హిందీ, తెలుగు, మ్యాథ్స్, కొంతమంది సాంస్క్రిట్, ఇవన్నీ ఉంటాయి కదా.
కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి సైన్స్ అంటే భయం ఉంటుంది, కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది. అలాగే మీకు కూడా ఎక్కడో ఒక చోట ఒక ఫియర్ ఉంటుంది, దాన్ని పట్టుకోవాలి, దాని గురించి బాగా చదువుకోవాలి. దాన్ని మీరు పదే పదే ఇక్కడ ఎలా చదవాలి, 1కి 10 సార్లు చదవాలి, చదివిన తర్వాత గుర్తు పెట్టుకోవాలి, బండ గుర్తుగా పెట్టుకోకుండా ఫ్లోలో చదువుకోవడానికి ఎలా ఇలా ఎప్పుడైతే టెక్నిక్స్ వాడతామో అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా టెక్నిక్స్ వాడతాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని టెక్నిక్స్ వాడినా ఏం చేసినా మీ బ్రెయిన్లో ఉండేటటువంటి వాటిని మార్చకపోతే అదే లూప్లో తిరిగినట్టుగా ఉంటుందన్నమాట. మీరు ఎక్కడ నేర్చుకున్నా, ఇప్పుడు ఒక మనిషి బాడీ ఉందండి, 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు, ఒక బ్రెయిన్, 2 చేతులు, కాళ్ళు, మిగతా అవయవాలన్నీ సింగిల్ అలా ఉన్నాయి. ఎవరు ఎక్కడి నుంచి చెప్పినా కొంతమంది తల నుంచి మొదలుపెట్టి తోక దాకా వస్తారు, కాళ్ళ దాకా వస్తారు, కొంతమంది నడుం దగ్గర నుంచి మొదలుపెట్టి తల దాకా ఆ బాడీ పార్ట్స్కి సంబంధించినవన్నీ చెప్పడం మొదలు పెడతారు, బ్రెయిన్ వేవ్స్ చెప్పడం మొదలు పెడతారు, పంచకోశస్ చెప్పడం మొదలు పెడతారు. లేకపోతే మన నాలికలో కూడా మన బాడీ పార్ట్స్కి సంబంధించిన ప్రతీది ఉంటుందండి, మన చెవికి ప్రతీది ఉంటుంది. అలాగే మన ఫుట్లో కూడా ప్రతిదీ, బాడీ పార్ట్, హార్ట్, లంగ్స్, కిడ్నీ ఏవైతే అన్ని కనెక్షన్స్ ఉంటాయండి. కనిపించేటటువంటి నరాలైనా, కనపడలేని నాడులైనా సరే, కనిపించలేని చక్రాస్ అయినా కూడా, ఏ ఫీలింగ్ అయినా కూడా, ఓకే, ఏదైనా సరే ప్రతిదీ ఒకదానికి ఒకటి కనెక్షన్ అండి. కొంతమంది ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక టాపిక్ తీసుకుంటారు, కానీ అందరం అల్టిమేట్గా అన్ని టాపిక్స్ని కవర్ చేయాల్సిన వాళ్ళమే. తల దగ్గర నుంచి మొదలు పెడతారు, కొంతమంది బ్రెయిన్ గురించి చెప్తారు, కొంతమంది గట్ గురించి చెప్తారు, కొంతమంది హార్ట్ గురించి చెప్తారు, కొంతమంది నర్వ్స్ గురించి చెప్తారు, కొంతమంది ఎనర్జీ ఫీల్డ్స్ గురించి చెప్తారు, కొంతమంది న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి బ్రెయిన్కి సంబంధించి, దాని గురించి చెప్తారు, కొంతమంది రిచువల్స్ గురించి చెప్తారు, కొంతమంది డేటీస్ గురించి, కొంతమంది ఏంజల్స్ గురించి. ఎవరు గురువు ఏది నేర్పిస్తారో దాన్ని పట్టుకొని ఫస్ట్ స్టార్ట్ చేస్తారండి. కానీ మొత్తం ఇప్పుడు ఏ నుంచి మొదలు పెట్టామంటే జెడ్ వరకు రాస్తేనే ఏబిసిడీలు వచ్చినట్టు, అలాగే మేము కూడా ఏ నుంచి మొదలుపెట్టి జెడ్ వరకు కంపల్సరీ రాయాల్సిందే. వన్స్ అవి వచ్చిన తర్వాత మేము అది ఆ క్వశ్చన్గా వాడుకుంటాము, ఆన్సర్గా వాడుకుంటాం, ఎలా చేస్తాము అనేది మా ఇష్టం అనమాట. ఎందుకనంటే మాకు కొన్ని ఇన్ట్యూషన్స్ ఉంటాయి, ఇది ఇప్పుడు నేర్పించాలి, దీనికి వీళ్ళు క్యాపబుల్గా ఉన్నారు అని చెప్పి మేము అలా నేర్పించుకుంటూ వస్తామండి. అందులోనే ఈ ఫాదర్కి సంబంధించి ఏదైతే ఉంటుందో, మీకు సోర్స్ ఆఫ్ ఎనర్జీలో డబ్బులు బాగుండాలి, ఖచ్చితంగా బాగుండాలి, తల్లిది బ్లెస్సింగ్స్, ఈయన మనీ రిలేటెడ్ ఉంటారండి. సో నేను అవి క్లాస్లో క్లియర్గా చెప్తాను నేను. సో ఈరోజు మాత్రం మీ ఫాదర్కి మీరు ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఇవ్వండి. అది మంచి హగ్ అయి ఉండొచ్చు, బ్లెస్సింగ్స్ తీసుకోవడం అయి ఉండొచ్చు, ఒక ఫోటో అయి ఉండొచ్చు, ఆయన ఫుడ్ అయి ఉండొచ్చు. ఇన్ని రోజులు మీరు ఏదన్నా చెప్పుకోలేని ఏమన్నా ఉంటే ఆయనతో షేర్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ ఉంటాయండి. ఇవి కూడా మస్కులన్ ఎనర్జీలో కొంతమందికి లేడీస్కి ఫాదర్ వూండెడ్స్ అంటారనమాట. అలా ఏం చేస్తుంటే ఎక్కువ సర్కాజంగా ఉండడం కానీ, లేకపోతే మ్యాన్స్ని హేట్ చేయటం కానీ, ఇలాంటివన్నీ చేస్తారు. ఫాదర్ని క్షమించలేకపోతుంటారండి. ఇప్పుడు ఎలా అంటే అందరు ఫాదర్స్ అందరికీ అన్ని వేళలా ప్రొవైడ్ చేయలేరండి. ఉన్న పిల్లల్ని బట్టి ఆయన ఉండేటటువంటి స్థితిగతుల మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకేముంటుంది, అని నేను అడిగాను ఇవ్వలేదు, నేను చెప్పాను నాకు చెయ్యలేదు, ఇలా ఆయన పెద్దవాళ్ళని బాగా చూసుకుంటాను నన్ను చూసుకోలేదు, చిన్నపిల్లల్ని బాగా చూసుకుంటే నన్ను చూసుకుంటలేదు, నేను ఏది అడిగినా ఇవ్వట్లేదు. అసలు మీరు ఈరోజు అలా ఫీల్ అవుతున్నారు అని అంటేనే అసలు ఆయన పొజిషన్ ఏంటండి, ఆయన తండ్రి ఆయనకి ఎలాంటి ఇది ఇచ్చారో. ఓకే, సో ఏదైనా సరే మనకి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి వస్తుందండి. ఆయన ఫాదర్ ఆయనకి ప్రొవైడ్ చేయకపోవడం వల్ల, ఆ ప్రొవైడ్ సమృద్ధి అనేది ఆయన నేర్చుకోకపోవడం వల్ల మీకు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు మీరు నేర్చుకోండి, మీ జనరేషన్ నేర్చుకోండి, మార్చేద్దాం ఇక్కడి నుంచి మారాలి కదండి. వాళ్ళకంటే తెలియదు, సో ఇప్పుడు మనకి తెలిసే ఛాన్స్ వచ్చింది. సో మనం మార్చుకుందాము, మనం హెల్ప్ చేద్దాము, మన పేరెంట్స్ని గౌరవిద్దామండి. అలాగే ఇక మదర్స్కి సంబంధించి ఫాదర్స్ డే రోజున మదర్స్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలండి. వాళ్ళిద్దరు కలిసి నడవందే మన లైఫ్ లేదు, వాళ్ళిద్దరు లేనిదే మనం లేం, దట్స్ ఇట్, అంతే. సో మదర్స్కి ఎవరైనా గిఫ్ట్ లాగా ఇవ్వాలని అనుకుంటే కనుక హోమ్ క్లీనింగ్ అనేది చేస్తున్నామండి మేము. ఒక క్లాస్ ఆల్రెడీ నా యొక్క క్లాసెస్, అడ్వాన్స్డ్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. సో హోమ్ క్లీన్జింగ్ అనేది నేను సపరేట్గా చేయటం జరుగుతుంది. దానికి ఒక డే ఉంటుంది, అది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. లేడీస్కి సంబంధించి ఏదైతే ఉంటుందో నేను ఆల్రెడీ నిన్న లైవ్లో చెప్పాను కూడా, 11 AM ఎప్పుడు 15th మార్నింగ్ నేను హోమ్ క్లీన్జింగ్ గురించి కూడా క్లియర్గా చెప్పానండి. మీరు ఫాదర్కి ఎలా ఇస్తారో మదర్కి కూడా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆ క్లెన్జింగ్ ఏదైతే ఉంటుందో ఒక స్పెషల్ క్లాస్ పెడతానండి నేను, దానికోసము చెయ్యండి. ఎందుకనంటే అండి, లేడీస్కి గర్భాశయంలో ప్రాబ్లం ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు, పీసీఓఎస్ ఉండొచ్చు, లేదంటే
మెన్స్ట్రల్ టైమ్స్లో వాళ్ళకి క్రమ్స్ అయి ఉండొచ్చు, కొంతమందికి మిస్క్యారేజ్ అవుతూ ఉంటుంది, కొంతమందికి కాఫ్ వచ్చినప్పుడు యూరిన్ లీకేజ్ కావడము, ఇట్లా ఊమ్కి సంబంధించి అక్కడ పెల్విక్ ఏరియాకి సంబంధించి చాలానే ప్రాబ్లమ్స్ లేడీస్ ఫేస్ చేస్తూ ఉంటారండి. అది ఒకప్పుడు మన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో 10 మందిని, 12 మందిని, 13 మందిని కన్నా కూడా వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అనేది వచ్చేది కాదు. వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అలా కాదండి. ఒక్క పిల్లని, 2 పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ ఊమ్లో ఉండేటటువంటి ప్రాబ్లం ఎక్కువైపోయింది. తినే ఫుడ్ వల్ల కావచ్చు, ఆలోచించే ఆలోచనల వల్ల కావచ్చు, దేని వలన కావచ్చు. సో దానికి కావలసిన ఫుడ్ ఎలా తినాలి, దాని క్లిన్జింగ్ ఎలా చేయాలి, దాని మెడిటేషన్ ఎలా చేయాలి, దానికి మనం ఎలాంటి సడలిపోయినటువంటి నరాల్ని గట్టిగా చేసుకోవచ్చు, ఇట్లా ప్రతిదేనండి. దానికోసం ఏదైతే చెయ్యాలో, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆ క్లిన్జింగ్లో ప్రాసెస్ ఉంటుందండి. ఎంతోమంది లేడీస్ స్పెషల్లీ ఎవ్రీ మంత్ ఒక 5 days ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమేనండి. ఇప్పుడు మనం ఫాదర్ గురించి మాట్లాడుకుంటున్నాం, తల్లి గురించి ఎందుకు ఈ మదర్ ఊమింగ్ గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే, ఆమెను ఎన్నాళ్ళ ప్రొటెక్ట్ చేస్తుంటారు. మీరు మీ మదర్ని మేబీ ఒక 20 years నుంచి చూస్తుంటారు, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తుంటారు. సో ఇది మీరు గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు చక్కగా. ప్రతి స్త్రీకి అవసరం అండి హోమ్ క్లీన్జింగ్ అనేది, ప్రతి స్త్రీకి అవసరం. ఓకే, అలాగే గర్భాశయాన్ని మనం మెడిటేషన్తో ఎలా హీల్ చేయాలి, మానసికంగా మనం ఎలా హీల్ చేయాలి, పీరియడ్ రీబూట్ని ఎలా చేయాలి, నెక్స్ట్ ఎగ్ది అనేది అండోత్పత్తిని ఎలా పెంచాలి, ఇలా చాలా వాటి గురించి డిస్కషన్ చేయడం జరుగుతుందండి. క్లీన్స్ చేయడం జరుగుతుంది, మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా ఈ క్లీన్జింగ్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళలో ఒక తెలియనటువంటి బాధ క్లియర్ అయిపోతుంది. చాలా వరకు అసలు వాళ్ళు అద్భుతంగా అయిపోతారండి. ఆల్రెడీ దీని రిజల్ట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు కనుక అలాగా ఎవరైనా హోమ్ క్లీన్జింగ్, ఆల్రెడీ నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను, అడ్వాన్స్డ్ క్లాసెస్ రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. సో అందులో ఆల్రెడీ కొన్ని అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయి. ఇది మాత్రం ఈ మంత్లో ఒక డే అనుకుని మీకు నేను చెప్తాను. ఎవరైతే స్పెషల్ హోమ్ క్లీన్జింగ్ చేయించుకోవాలనుకుంటారో, ఎవరికైతే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ కానీ, PCOD, PCOS, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత స్టమక్ పెయిన్స్ ఎక్కువ రావటం కానీ, లేకపోతే డెలివరీ టైంలో ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారండి. సో ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళకి సరికాని ఫుడ్ని తినడం వల్ల కానీ, మెంటల్లీ కానీ, లేకపోతే ఫిజికల్లీ కానీ, హార్మోనల్ వైజ్ కానీ మనకి ఎఫెక్ట్ అయ్యేది ఊమ్ అండి. ఎక్కడ గట్టె ఎలా అవుతుందో లేడీస్కి స్పెషల్ ఇది అవుతుంది అనమాట. సో అలా అనిపించిన వాళ్ళు, క్రమ్స్ ఎక్కువ ఉన్నాయి, పెయిన్ ఉన్నది, కొంతమందికి అయితే గర్భాశ్రయం కూడా తీసేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగిన వాళ్ళందరూ ఇలాంటి క్లిన్జింగ్స్ చేసుకోవాల్సిందేనండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా అది కూడా జాయిన్ అవ్వండి. నేను మీకు డేట్ చెప్తాను, అంటే అది ఒక డే ఉండి దానికి ఒక సాక్రెడ్ డే కావాలి, పవిత్రమైన రోజు అయ్యి ఉండాలన్నమాట. సో ఆ డేట్ పెట్టుకుని చేస్తాను. సో ఇది మీ మదర్కి అండ్ మీ ఫాదర్కి మీరు ఈరోజు చేయాల్సింది హోమ్ క్లిన్జింగ్ అనేది మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి. కానీ ఈరోజు మాత్రం మీ ఫాదర్కి మీరు ఏం చేస్తున్నారనేది చేసిన తర్వాత నాకు కింద మీరు మెసేజ్ పెట్టాలి. ఓకే, మెసేజ్ పెట్టిన వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. అసలుకి మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా నేను ఇంతవరకు ప్రతి ఒక్కరికి వదలకుండా ఆన్సర్ ఇచ్చాను. ఇక నుంచి ఈ యొక్క ఫాదర్స్ డే రోజున ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్, లాట్ ఆఫ్ లైక్స్. ఎవరైతే నేను నిజంగానే ఆన్సర్ ఇవ్వనండి ఇక నుంచి ఎవరికి. మీది నేను హిస్టరీ వెతికినప్పుడు మీరు కనుక ఫాదర్స్ డే రోజున మీ ఫాదర్ని విష్ చేయలేదని తెలిసినా, ఆర్ఎల్స్ మీరు ఇది చేయలేదు, వాళ్ళకి పట్టించుకోలేదు, ఆ రోజు కనీసం ఒక లైక్ కూడా మీరు చేయలేదని తెలిసినా కూడా నేను నిజంగానే ఆన్సర్ ఇవ్వను. ఎందుకంటే మీకు వాల్యూ ఆఫ్ పేరెంట్స్ తెలియాలండి, అందుకోసమే అలా చేస్తాను నేను. సో మీరు విష్ చేయండి, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇది అందరికీ షేర్ చేయండి. నేను షేర్స్ కూడా ఎవరు చేశారు ఏంటి అనేది మాకు తెలుస్తుంది కాబట్టి మేము చూసుకుంటాము. ఖచ్చితంగా మీ ఫాదర్ని ఈరోజు ఒక ఆనంద పరవశంలో ముంచెత్తేయాల్సిన బాధ్యత మీదే. ఓకే, ఒకవేళ ఎవరైనా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే ఈవినింగ్ 7:30కి ఒక క్లాస్ ఉందండి, ఎర్లీ మార్నింగ్ 4:15కి అడ్వాన్స్డ్ క్లాస్ ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటే అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. బాయ్, టేక్ కేర్. నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.